నమ్మచ్చండి. మీ పేరండి? నా పేరు నరసింహండి. ఏం చేస్తుంటారు? ఏం చేసుకుంటానండి, ఎవరో పని కేకేయరండి, ఆ, లేగలేను కాదండి, ఉమ్, అందుకని కేకేయరండి ఎవరు. వయసు పైబడింది కదా. చీపురు తీసుకుంటాను, ఏ పొగ చుట్టుకో పై ఖర్చుకు వస్తుంది. ఉమ్, అది అలా చీపులు తయారు చేస్తూ ఉంటారు మీరు కూర్చొని అలాగే తయారు చేసి అమ్ముకుంటానండి. అమ్ముకుంటూ ఉంటారు. మరి ఏంటి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 5 నెలలు అవుతుంది కదా, ఎలా సాగుతుంది ప్రభుత్వం? ప్రభుత్వం బాగానే ఉందండి. ఉమ్, ఆ, అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా నాకు బాగుంది? తెలియదండి బాబు, ఏ విధంగా అంటే నాకు అంటే తెలియదండి. ఇంట్లో వాళ్ళకి ఏమైనా పథకాలు వస్తున్నాయి ఆయన వచ్చిన తర్వాత? నాకు వస్తుందని పథకం ఉన్నాయి. ఏం పథకం వస్తుంది? ఇది పింఛనండి. వృద్ధాప్యం పెన్షన్ వస్తుంది. ఎంత వస్తుంది? అయ్యి ఎంత వస్తుంది? ఎంతండి? 4,000 అండి. 4,000 వస్తున్నాయా? అయ్. ఉమ్. అంటే ఇప్పటివరకు ఎలా సాగుతుంది అంటారు? మరి జగన్ ఉన్నప్పుడు ఎలా ఉండేది మీకు, ఈయన వచ్చిన తర్వాత ఎట్లా సాగుతుంది? బాగానే ఉందండి. ఆయనకి ఈయనకి తేడా ఏంటంటారు? ఏమి తేడా ఏమి కనపడట్లేదు. తేడా ఏం కనబడట్లేదు. అంటే ఆయన ఉన్నప్పుడు మంచిగా చేశాడు, ఈయన వచ్చిన తర్వాత మంచిగా చేస్తున్నాడు. మీరు వచ్చినాకండి. ఈయన వచ్చినాక మంచిగా చేస్తున్నాడు. అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయట్లేదు, ఆయన చెప్పిన గ్యారంటీల్లో ఏ అమలు చేయలేదు అంటున్నారు కదా చాలా మంది. ఏమని మరి అంటుండే మరి నాకు తెలియదండి అది. అదండి. గ్యాస్ సిలిండర్లు అంటున్నారు కదా, ఈ గ్యాస్ సిలిండర్లు కూడా అందరికి రావట్లేదు అనేసి మాట్లాడుతున్నారు చాలా మంది. అది మరి నాకు తెలియదు కాదండి బాబు. అదండి. ఓకే, ఇప్పుడు వరకు అయితే ఎలా ఉందంటారు మరి? బాగానే ఉంది ఇప్పుడు మట్టుకండి. మీరు వచ్చిన కాడ నుంచి బాగానే ఉందండి. బాగానే ఉందంటారు. ఓకే, థ్యాంక్ యూ.